తలుపు ఎవరు తెస్తారు? ఎవరు? నువ్వే. అర్థమైంది. తలుపు ఎక్కడ తీయమన్నాను? నన్ను చేయమని చెప్పాను నీకు. లోనకొచ్చి అడ్డదిడ్డంగా మాట్లాడి నన్ను గిచ్చి రెచ్చగొట్టి ఏదైనా చేసేవనుకో పేలిపోద్దాన్ని. ఎలా ఉంది? ఏడ్చినట్టుంది. ఏమన్నా గొప్పగా ఉందన్న. నమస్కారం అమ్మా. జరిగిన సేవంత తమరు ఇన్నే ఉంటారు. ఇతనికి అంజలికి తప్పుడు సంబంధం ఉందని నన్ను బెదిరించి నా చేత చెప్పించింది నా నాయుడు తమ్ముడేనమ్మా. కానీ నిజాన్ని బయట పెట్టింది నా శిష్యుడు వాయుపుత్ర. అంజలి ఎలా నిరపరాదో ఈయన కూడా అలాగే నిరపరాది. ఎవరాని శిష్యుడు? నేను వాడిని చూడాలి, రమ్మను. రప్పిస్తారు రమ్మనండి. ఎలా రమ్మంటానా? నువ్వు గత నోరు మూసుకుని ఉండదు కదా. రమ్మనంగానే రావటానికి ఏమన్నా గంగిరెద్దా? వాయుపుత్ర ఎక్కడికి ఎప్పుడు ఎలా రావాలో ఆడిగే తెలుసు. డబ్బులు అదొకటి. నా శిష్యుడు వాయుపుత్ర ఓ విషయం మీ శివనేమన్నాడు. ఏమని? ఉండవయ్యా, ఆడికి అర్జెంటుగా డబ్బు కావాలంట. తమరు అబ్బాయి ఈశ్వర ప్రసాద్ బయటకు వస్తే ఆయన పేనాలకి నాయుడు కుటుంబంలో ప్రమాదం మీకు తెలుసు కదా. తమరు వాయుపుత్ర అడిగిన డబ్బులు ఇస్తే తమరు అబ్బాయి గారి పేనాలు కాపాడుతానని నా శిష్యుడు వాయుపుత్ర మాటిచ్చాడు. అతని మీద నాకు నమ్మకం ఉంది, కానీ నీ మీద లేదు.